అందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక సందేహం వస్తుంది. కొంతమంది పూజా గదిలో శివలింగం పెట్టుకోవచ్చంటారు. కొంతమంది శివలింగాన్ని పెట్టుకోకూడదంటారు. ఇప్పుడు మనము ఇంట్లో పూజా గదిలో శివలింగం పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? శివలింగాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మనం ఎలా పూజ చేయాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంట్లో మనము శివలింగాన్ని పెట్టుకోవాలి అనుకుంటే చిన్న సైజు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు పూజా గదిలో కానీ ఇంట్లో కానీ ఒకటి కన్నా ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. మనము శివలింగాన్ని పూజా గదిలో పెట్టుకున్నప్పుడు దానికి రోజు అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి. రోజు ఇంట్లో పూజ చేయడానికి కుదరని వారు, అభిషేకం చేయడానికి కుదరని వారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. కైలాస పర్వతము మహాదేవుని నివాసము ఉత్తర దిశలో ఉంటుంది. కాబట్టి శివలింగము ఇంట్లో ఉన్న లేదా ఆలయంలో ఉన్న దాని బలిపీఠము అంటే నీరు ఉండే ప్రదేశం మాత్రము ఎప్పుడూ ఉత్తరం వైపునే ఉండాలి. శివలింగం నుంచి ఎల్లప్పుడూ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి శివలింగం పైన ప్రతిరోజు నీటి ప్రవాహం ఉండాలి. కొందరు వారానికి ఒకసారి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో గందరగోళం ఏర్పడుతుంది. ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగానికి ప్రతిరోజు మనం అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన నీటి ధార పడుతూ ఉండాలి. శివలింగము ఎప్పుడు ఇంట్లో మనము పూజా గదిలో మనం పెట్టుకునే శివలింగం ఇప్పుడు బొటనవేలు సైజులో ఉండాలి. ఎక్కువ పరిమాణంలో ఉండే శివలింగాన్ని పూజా గదిలో పెట్టుకోకూడదు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము శివలింగాన్ని తప్పనిసరిగా పూజిస్తూ ఉండాలి. సాధారణ పూజ సాధ్యం కాకపోతే ప్రతిరోజు శివలింగాన్ని పూజ చేయడం కనుక కుదరకపోతే ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో శివలింగాన్ని పెట్టుకోకూడదు. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి అని అనుకునేవారు ఈ విషయాలన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.